సంక్రాంతి సందర్భంగా కుబేరా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇలా అన్ని విషయాలు గమనిస్తూ ఉంటే శేఖర్ కమల కూడా రొటీన్ కమర్షియల్ డైరెక్టర్ లాగా సినిమాల బడ్జెట్ పెంచడం, రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేయడం చేస్తున్నారని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమల ప్రకటించిన సినిమా కుబేరా. ధనుష్ హీరోగా, అక్కినేని నాగార్జున కీలక పాత్రలో ఈ సినిమా రూపొందుతున్నది అనే ప్రకటన వెలువడిన మరుక్షణమే సినిమాపై బజ్ ఓ స్థాయిలో క్రియేట్ అయింది. ఈ సినిమా మొదలై దాదాపు 2 ఏళ్లు కావస్తున్నది. షూటింగ్ కూడా నిదానంగా సాగుతుంది. ఈ ఏడాది జూన్ 20న ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్లతో కలిసి శేఖర్ కమల రూపొందిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మొదటి సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటతో అంచనాలు పెంచాలని చూస్తున్నారు. సంక్రాంతికి లేదా రిపబ్లిక్ డే సందర్భంగా మొదటి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ పాట ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. తెలుగు, తమిళ భాషల్లో తీస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన నాగార్జున, ధనుష్, రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లిమ్స్ కు మంచి స్పందన లభించింది. గతేడాది రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు జూన్ 20న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. పీరియాడిక్ బ్యాక్డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా శేఖర్ కమల గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండబోతుందని టీజర్లోనే చూపించారు. ఈ చిత్రం మొదట 2024 డిసెంబర్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్న మేకర్స్ తాజాగా జూన్ 2025కి రిలీజ్ వాయిదా వేసినట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడమే. జూన్ 20న రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సంక్రాంతికి రిలీజ్ డేట్పై అఫీషియల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టాక్. భారీగా ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విజువల్ ఎఫెక్ట్ల కారణంగా విడుదల తేదీని మరోసారి మార్చాల్సి వచ్చిందట. ఇప్పటి వరకు శేఖర్ కమల సినిమాలు కాంపాక్ట్ స్టోరీలతో తక్కువ బడ్జెట్లోనే తెరకెక్కించేవి. కానీ ఈసారి పాన్ ఇండియా ప్రాజెక్టు కావడంతో భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయించారని తెలుస్తుంది. సుమారు 100 కోట్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై శేఖర్ కమల చాలా ఫోకస్ పెట్టినట్లు సమాచారం.